హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో అందరూ హల్దీ వీడియో చూశారు అండ్ నాకైతే చాలా మెసేజెస్ అండ్ కాంప్లిమెంట్స్ అండ్ ఇంకా కాల్స్ కూడా వచ్చేసాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చూశారు కదా మేము చేసిన రచ్చ ఎలా ఉందో, హల్దీ ఎలా ఉందంటే ఇంకా మెయిన్ ఈవెంట్ ఎలా ఉంటుందో జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మా అవుట్ఫిట్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు నాకు కమెంట్ చేయొచ్చు. బికాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఆల్ ద వీడియోస్. నేను ఎక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అన్నీ అయితే అప్లోడ్ చేసేసాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, మనము ఈవెంట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ ద రిటర్న్ గిఫ్ట్స్ కదా. సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఎక్కడ కొన్నాను ఏంటి అన్నీ పెట్టేశాను. బట్ ఇప్పుడైతే ప్యాకింగ్ సెషన్ అనమాట. సో కమ్ విత్ మీ, లెట్ స్టార్ట్ ద ప్యాకింగ్. సమయం 1:10. మొదటి ప్యాకింగ్. సో అర్థమైపోయింది కదా, మేమైతే నైట్ 1 o'clock అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. అది కూడా 1 day బిఫోర్ అనమాట. మేము 4 members, అన్నయ్య, వదిన, నేను, మా హస్బెండ్ అయితే కూర్చొని ఇంకా స్టార్ట్ చేసాము. వీఆర్ అజ్యూమింగ్ ఒక 1 hourలో అయిపోతుందని. బట్ ఇంకా చూడాలి ఎంత టైం పడుతుందో. మీకు తెలిసిపోతుంది వీడియో లాస్ట్ వరకు చూస్తే మేము యాక్చువల్లీ ఎంత జాలీగా అయితే ప్యాకింగ్ చేసాము అండ్ ఏ టైం వరకు చేసాము అన్నీ అయితే మీకు తెలిసిపోతాయి. అండ్ మేము గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఒక డిఫరెంట్ వేలో చేసాము. సో అది ఈవెంట్కి వచ్చిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది. బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఇంకేమైనా ఐడియాస్ కావాలంటే కూడా మీరు మాకు కమెంట్ చేయొచ్చు. సో మేము ఇప్పుడు ప్లాన్ చేసిన రిటర్న్ గిఫ్ట్ అయితే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. అంత స్పెషల్ ఏంటంటే మేమైతే సిల్వర్ ఐటమ్స్ ప్లాన్ చేసాము. అండ్ దాన్ని ఇప్పుడు చూడండి, ఫస్ట్ శారీ తీసుకుంటున్నాము. శారీ లోపల సిల్వర్ ఐటమ్ పెట్టి ఆ పర్స్లో వేసేసి ఆ శారీ కవర్కి అండ్ పర్స్కి స్టేపుల్ చేసేసి వీఆర్ జస్ట్ మేకింగ్ ష్యూర్ దట్ ఐటమ్ మిస్ అవ్వకుండా ఉంటుందని. అలా వీఆర్ ఆల్ టుగెదర్ మేకింగ్ ద ప్యాకింగ్. అండ్ ఈ ప్యాకింగ్ కవర్స్ ఎక్కడ తీసుకున్నా నేనైతే ఆల్రెడీ బ్లాగ్ పెట్టేశాను. చెక్అవుట్ చేయని వాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ మామూలు కవర్స్లో ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి, ఏది చేసినా కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా. సో అందుకని మా వదిన అయితే మరీ వెతికి ఈ కాన్సెప్ట్లోనే ఇవ్వాలి, సో దట్ ఇట్ విల్ లుక్ రిచ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ కవర్స్ని మేమైతే చాలా వెతికామన్నమాట. అండ్ చూడడానికి కూడా చూడండి చాలా క్లాసీగా ఉంది. అసలు లోపల ఏముందనేది ఒక మిస్టరీ లాగా అనిపించాలి. ఇట్స్ లైక్ దాట్. సో మేమైతే శారీ అండ్ సిల్వర్ ఐటమ్ అండ్ దెన్ ఇంకా పసుపు కుంకుమ అండ్ ఒక ఫ్రూట్ అయితే పెట్టామన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ అ హోల్ ఆఫ్ పసుపు బొట్టు ఇచ్చినట్టు, చీర సారా అంటారు కదా, సో ఆ టైప్లో. అండ్ ఇంకా మేమందరం ఇంకా ఫాస్ట్గా చేస్తూనే ఉన్నాం. ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంటే టైం ఎంత అయిపోతుందో మీకు లాస్ట్కి తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా మేము ఈవెంట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి బ్యాగ్లో కూడా అన్నీ పెట్టేస్తున్నాం. ఐ నో మీకు మా గిఫ్ట్ అండ్ మా ప్యాకింగ్ చాలా యూనిక్ అనిపించిందని. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసేసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 AM in the morning అండ్ వీఆర్ ఆల్ సెట్ విత్ కంప్లీట్ ప్యాకింగ్ అనమాట. సో ఇంకా కొద్దిసేపు పడుకొని ఇంకా మార్నింగ్ అయితే లేచి మేము ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆల్ సెట్. సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ Day 1 ప్యాకింగ్. ఇప్పుడైతే Day 2 ప్యాకింగ్, అంటే హల్దీ రోజు. సూన్ ఆఫ్టర్ హల్దీ మేమైతే మెహందీ స్టార్ట్ చేసేసాము. ఇంకా మనీహర పాపకి నేను పెట్టడం, వచ్చిన వాళ్ళు నాకు పెట్టడం, ఇంకా ఒకరు అలా అయితే మొత్తం మెహందీ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే ప్యాకింగ్ ఏంటని ఆలోచిస్తున్నారు. వెయిట్ జస్ట్ చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ డే ప్యాకింగ్ ఎవరి కోసం, సెకండ్ డే ప్యాకింగ్ అసలు ఏంటి, ఏం చేయబోతున్నాం అన్నీ మీకు నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చెక్అవుట్ చేయండి. సో ఐఎమ్ డన్ విత్ మై మెహందీ అనమాట. సో మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ మై లవ్ ఫర్ మెహందీ నెవర్ ఎండ్స్, అంత ఇష్టము. సో వచ్చేసాము ఇంకా ప్యాకింగ్ సెషన్కి. సో మేమైతే మా
కోడలికి అల్లుడికి బతుకమ్మ వాయినం ఇస్తున్నాం అనమాట. సో ఒక పెద్ద బతుకమ్మ, పువ్వుల బతుకమ్మతో పాటు డిఫరెంట్ బతుకమ్మస్ అయితే చేస్తున్నాము. అండ్ ఇంకా పళ్ళు, స్వీట్స్ కూడా ప్యాక్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి వ్లాగ్ అయితే ఆల్ సెట్ రెడీ ఉంది. సో మీరు వెళ్ళి జస్ట్ చెక్అవుట్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మిగిలిందనమాట. సో చూడండి, ఇది ఒక శారీ ఫంక్షన్ థీమ్ సెటప్ అనమాట. అండ్ ఇంకా ఫ్రూట్స్ చేస్తున్నారు, ఇంకా మా అత్తయ్యలు, మర్దళ్ళు, మరుదులు అందరం కలిసి అలా సరదాగా ప్యాకింగ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. ఇట్స్ జస్ట్ అ ఫ్యామిలీ టైం అని చెప్పాలి. అందరూ కలిసి చేసుకుంటేనే కదా ఈవెంట్ ఇంకా సక్సెస్ఫుల్గా అయ్యేది. సో ఇంకా పెళ్ళైన వాళ్ళకైతే శారీ అండ్ వెండి ఇస్తున్నాం. పెళ్ళి కాని వాళ్ళ కోసం అయితే ఈ బ్యాగ్స్ తీసుకొచ్చామన్నమాట. సూపర్ క్వాలిటీ ఉన్నాయి అండ్ మంచి ఫ్యాన్సీగా ఉన్నాయి అన్నమాట. సో దట్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఆఫ్టర్ కమింగ్ టు అవర్ ఈవెంట్. సో ఈ వీడియోలో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, మేమైతే మా అల్లుడికి మనీతో చేసిన దండ వేస్తున్నాం అనమాట. ఇదైతే మా మరిది చేశారు, చాలా బాగా చేశాడనమాట. సో ఈ డీటెయిల్స్ కోసం నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా హోల్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మనం డెకార్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఈవెంట్ రోజు మన స్టేజ్ పైన ఆర్ విచ్ ఎవర్ లొకేషన్ వేసే అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. చూడండి డాల్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. సో టోటల్ 10 డాల్స్ అండ్ విత్ ఆల్మోస్ట్ 9 బతుకమ్మస్ అనమాట. చెక్క బతుకమ్మ, వెండి బతుకమ్మ, పూల బతుకమ్మ, పసుపు కుంకుమల బతుకమ్మ, గాజుల బతుకమ్మ, డబ్బుల బతుకమ్మ, ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేసాము. ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే చేసాము. అద్దాలతో కూడా చేసామన్నమాట. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. మీ కోఆర్డినేషన్ లేకపోతే ఇదైతే మేము చేయలేకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో యా, ఈ థీమ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికో ఇచ్చి చేయించడం కంటే మనము స్వయంగా చేస్తే ఆ థ్రిల్ అండ్ యూనో ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదా. అండ్ చూడండి బుజ్జి డాల్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. సో వీటి కోసం అయితే చాలా తిరిగాము నేను, మా వదిన. సో అదండి మా ప్రిపరేషన్ ఫర్ ద ఈవెంట్ అనమాట. సో సూపర్గా జరిగింది కదా. అండ్ ఆగండి, రేపే యాక్చువల్ ఈవెంట్. అండ్ మా ఈవెంట్ డీటెయిల్స్ మీకు రావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు అస్సలు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ వీడియో ఎండ్లో నేను జస్ట్ ఆఫ్ ద గ్లిమ్స్ ఆఫ్ ద ఈవెంట్ అయితే చూపించబోతున్నాను. నా కంప్లీట్ మేక్ ఓవర్ డీటెయిల్స్ అండ్ ఎక్కడ ఏం కొన్నాను అండ్ కంప్లీట్గా ఈవెంట్ ఎలా చేయబోతున్నాం అన్నీ కూడా నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేయబోతున్నాను. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. టుమారోస్ ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ బ్లాస్ట్ అండ్ జస్ట్ స్టే ట్యూన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.